Hi, good morning to power aspirants of AP Electricity Board. Okay, the latest news ఏంటంటే పవర్ స్ట్రైక్ ఇన్ ఏపీ. లో క్యాడర్లో అండ్ లైన్మెన్ క్యాడర్ అండ్ అవుట్సోర్సింగ్ క్యాడర్లో ఉన్న వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. స్ట్రైక్ కాల్ నోటీస్ ఇచ్చారు, 2 days బ్యాక్ ఇచ్చారు. లాస్ట్ మినిట్లో జస్ట్ 2 days పోస్ట్ పడింది. ఎందుకంటే వాళ్ళ పిఎం మోడీ గారిది మీటింగ్ ఉంది కాబట్టి మేనేజ్మెంట్ రిక్వెస్ట్ చేయడంతో ఒక 2 days ఆగారు. మళ్ళీ ఫ్రైడే ఈవినింగ్ మీటింగ్ ఉంది మేనేజ్మెంట్తో. ఆ మీటింగ్లో కనుక చర్చలు సఫలం కాకపోతే ఫ్రైడే నైట్ నుంచి అంటే సాటర్డే మార్నింగ్ నుంచి స్ట్రైక్ వెళ్తున్నారనమాట. సో వాళ్ళ డిమాండ్స్ ఏంటి అసలు అంటే మెయిన్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎక్కువ చేస్తున్నారు. ఏంటంటే వాళ్ళ ఎక్కువ రెగ్యులరైజేషన్ ఆఫ్ జాబ్స్ అని, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అని. రెగ్యులరైజేషన్ అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్ మీద వాళ్ళు అపాయింట్ అయ్యారు, వాళ్ళని పర్మనెంట్ చేయమని చెప్పేసి, రెగ్యులర్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకోటి అంటే 25+ డిమాండ్స్ ఉన్నాయి. అందులో మేజర్ 2 నేను చెప్తున్నాను. ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనమాట. ఇప్పుడు షిఫ్ట్లో డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తే ఒక శాలరీ ఉంటుంది, వాళ్ళ శాలరీస్ ఎక్కువ ఉంటాయి, మీకు తెలిసిందే. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ చేస్తే 20-25,000 లోపు ఉంటుంది. సో సేమ్ పని చేస్తున్నప్పుడు సేమ్ ఈక్వల్ పే ఇవ్వాలి కదా ఈక్వల్ వర్క్కి అనేది చట్టంలో ఒక పాయింట్ ఉంది. దాన్ని పట్టుకుని వాళ్ళు మాకు న్యాయం చేయండి అని అడుగుతున్నారు. బేసికల్గా ఒకటి అంటే చట్టంలో ఉంది ఈక్వల్ వర్క్ ఫర్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అనేది. బట్ ఏంటంటే రెగ్యులర్గా అపాయింట్ అయిన వాళ్ళు ఒక ఎగ్జామ్ రాసి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి వచ్చి ఉంటారు. అండ్ వాళ్ళకి ఒక అంటే టెస్ట్ పెట్టి పాస్ అయ్యి వాళ్ళు ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళు ఇప్పుడు కాంట్రాక్ట్ బేస్ మీద వచ్చి పర్మనెంట్ చేయమని అనేది కూడా అది ఎంతవరకు కరెక్ట్ అనేది మేనేజ్మెంట్ అంటుంది. ఓకే, అండ్ ఒకవేళ చేయాలన్నా కూడా ఇట్స్ చాలా హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్లో ఒక ఎంప్లాయీ ఉంటే, రెగ్యులర్ ఎంప్లాయీ ఉంటే, అంటే రిక్రూట్ అయినోడు ఉంటే దానికి 5 times ఉంటారు ఈ కాంట్రాక్ట్ వర్కర్స్. ఓకే, సో ఒకరిని శాలరీలు ఇవ్వడానికి, మెయింటైన్ చేయడానికి ఫైనాన్షియల్గా సరిపోవట్లేదు కాబట్టి రిక్రూట్మెంట్ చేయలేకపోతున్నారు. అలాంటిది 5 members పర్మనెంట్ చేస్తే ఎలా జీతాలు ఇస్తారు? చాలా కష్టం అది. అందుకని మేనేజ్మెంట్ అయితే మిగతా డిమాండ్లు అయితే ఓకే మాట్లాడదాం రండి, కానీ ఈ 2 మాత్రం అడగొద్దు అని చెప్పి అంటుంది. కానీ వాళ్ళు ఆ 2 పట్టుబడుతున్నారు. కాబట్టి జస్ట్ లాస్ట్ మినిట్లో పిఎం మోడీ మీటింగ్ ఉందని చెప్పేసి 2 days పోస్ట్పోన్ చేసుకున్నారు. మళ్ళీ ఫ్రైడే మధ్యాహ్నం మీటింగ్ ఉంది. అది కనుక చర్చలు సఫలం కాకపోతే మళ్ళీ స్ట్రైక్ వెళ్తారు. ఓకే, సరే, మరి వీళ్ళు స్ట్రైక్ చేస్తే ఏంటి ఇంపాక్ట్ ఇంపాక్ట్ అంటే పవర్ సప్లై మీద. ఇప్పుడు లైన్మెన్ క్యాడర్లో కానీ ఈ అవుట్సోర్సింగ్ అంటే షిఫ్ట్లో చేసేవాళ్ళు కానీ స్ట్రిక్ట్గా చేస్తే ఇంపాక్ట్ ఉంటుంది. సప్లై ఇంటరప్షన్ అవుతుంది. ఎందుకంటే ఏదైనా ఫీడర్ ట్రిప్ అయినా కానీ వెళ్ళి అటెండ్ అవ్వాలంటే షిఫ్ట్లో ఉన్న వాళ్ళు ఉండాలి. సబ్స్టేషన్లో షిఫ్ట్లో ఎవరు లేరు, ఆపరేటర్ ఎవరు లేరు అంటే కనుక సప్లై రెజ్యూమ్ చేసేది ఎవరు? కాబట్టి ఇంపాక్ట్ ఉంటుంది వాళ్ళు సీరియస్గా చేస్తే కనుక. కానీ మేనేజ్మెంట్ అయితే బాగా రెడీగా ఉంది. ఇప్పుడు ఆల్ ఏఈస్ అండ్ ఏడీస్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ని, అలాగే డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ని అందరినీ డిప్లాయ్ చేశారు షిఫ్ట్లు కూడా చేయమని చెప్పేసి. కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళు కానీ, ఆఫీస్ పోస్ట్లో ఉన్న వాళ్ళు కానీ అందరినీ ఫీల్డ్కి వెళ్ళిపోమని చెప్పేసి అందరికీ డిప్యుటేషన్ ఆర్డర్స్ వచ్చేసినాయి. ఒక్కొక్కరిని చాలా దూరాలు వేశారు. ఇప్పుడు గుంటూరులో ఉన్న వాళ్ళని తిరుపతిలో, విజయవాడలో ఉన్న వాళ్ళని కొంతమంది వైజాగ్ వేశారు. అలాగే విద్యుత్ సౌధ ఉన్న వాళ్ళని స్టేట్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేశారు. ఎన్ని రోజులు ఏంటనేది తెలియదు. బట్ మేనేజ్మెంట్ ఈజ్ రెడీ. ఈ స్ట్రైక్ 2 days పోస్ట్ పోయిన్ అయినా కూడా డెప్యుటేషన్ మీద అందరూ వెళ్ళిపోయారు, ఆల్రెడీ రెడీగా ఉన్నారు. సో మేనేజ్మెంట్ ఈజ్ రెడీ. ఎంతవరకు ఇంపాక్ట్ ఉంటుందనేది డౌటే. ఓకే, లాస్ట్ టైం 2014-19 మధ్యలో కూడా ఇలాగే జరిగితే అప్పుడు మేనేజ్మెంట్ ఏం చేసింది, స్ట్రైక్కి వెళ్ళినప్పుడు సరే ఎవరు వెళ్ళారు కదా వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళని కొత్తగా జాయిన్ చేసుకోండి అని చెప్పేసి ఏఈ లెవెల్లో పవర్స్ ఇచ్చేసింది. అప్పుడు సర్టిఫికేట్స్ అవి తీసేసుకున్నారు. అంటే ఐటీ డిప్లొమా చేసిన వాళ్ళ సర్టిఫికేట్స్ తీసుకొని జాయిన్ చేసేసుకున్నారు. ఆ దెబ్బకి మళ్ళీ అందరూ వెనక్కి వచ్చారు. ఈసారి మరి ఏమవుతుందో చూడాలి. ఓకే, దీని అంటే ఈ రిక్రూట్మెంట్కి ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అంటే ఇప్పుడు ఈ హడావిడిలో ఉన్నప్పుడు మరి రిక్రూట్మెంట్ అనేది ఈ మేనేజ్మెంట్ ఈ హడావిడిలో ఉంది కాబట్టి రిక్రూట్మెంట్ ఫైల్ అనేది ఇప్పుడు మూవ్ అవుతుందో లేదో డౌటే, టైం పట్టొచ్చు. ఓకే, సరే చూద్దాం. ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. ఆల్ ది బెస్ట్.